అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదిరించే దమ్ము టీడీపీకి లేదు, అందుకే పవన్ కళ్యాణ్ గారితోని బీజేపీతోని పొత్తు పెట్టుకుని ముందుకు వస్తున్నారు. అదేం కాదండి, ఇదే పోటుగాడా ఏమన్నా నా కాదు, పెద్ద లీడరా, తెలివైన లీడరా, రాజమహేంద్రవరం అని స్పష్టంగా పలకలేనటువంటి నత్తి చూడండి ముఖ్యమంత్రి. ఇది పోటుగాని కాదు. అది నా ఉద్దేశం ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే, ఒక రాక్షసుడిని ఎదిరించడం కోసం అందరం కలిసి రాష్ట్ర ప్రయోజనం కోసం, మన పిల్లల ప్రయోజనం కోసం రాజకీయ సమాధి చెయ్యాలి అంటే అందరం కలిసి సమాధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరం కలిసి తప్పేంటి. ఇంట్లో ఎన్టీ రామారావు టైంలో అన్ని పార్టీలు కలిసి పనిచేయలేదా? ఎన్టీ రామారావు టైంలో కూడా సిపిఐ, బీజేపీ అందరం కలిసి పనిచేసాం. కొత్తగా వచ్చింది ఏం కాదు కదా, అలాగే కలిసి పనిచేసాం. ప్రస్తుతం వాలంటీర్ లేకుండా ఈ పింఛన్ల పథకాలు ఇవన్నీ కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు అని అంటున్నారు. మరి వాలంటీర్లు అదే నిజమంటారా, లేకపోతే ఫండ్స్ ఇవ్వలేదని టీడీపీ అంటున్నారు? ఎంతవరకు వాస్తవం రెండిట్లో? వాలంటీర్ లేదు అనేది, వాలంటీర్ వ్యవస్థని టీడీపీ ఆపేసింది ఈ ఎలక్షన్లో భాగంగా. ఇక్కడ మంచి క్లారిటీ ఇస్తాను మీకు. డబ్బులు శుభ్రం అప్పుల పాలు చేసేసాడండి. రాష్ట్రం డబ్బులు వేయండి, ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు డబ్బులు లేవు. చీఫ్ సెక్రటరీని గుండు మీద చేసి చెప్పండి, రెడ్డి గారు ఉన్నారు కదా అక్కడ. డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళు ఆఫ్ చేస్తారు, ఇవ్వలేకపోతున్నా ఉన్నారు. నేను అడుగు జగన్మోహన్ రెడ్డి ఒకటి అడుగుతున్నాను, చెప్పు, నీ దగ్గర టీచర్స్ లేరా, ఉద్యోగస్తులు లేరా? మరి ఇదే ఉద్యోగస్తులు సినిమాలు టికెట్లు అమ్ముకుని దగ్గర పెట్టారు కదా అప్పుడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడారు. టికెట్లు అమ్ముకోవడానికి ఉద్యోగస్తులు ఉన్నారా? అదే ఉద్యోగస్తులు ఈవేళ వారం రోజులు పెన్షన్లు ఇవ్వడానికి ఎందుకు పెట్టలేకపోతున్నావు? టీచర్స్ని అందరినీ బ్రాంతి షాపుల దగ్గర పెట్టాడు, గుర్తుంది మీకు? బ్రాంతి షాప్ దగ్గర పెట్టాడు టీచర్స్ని, గురువుల్ని. ఆ టీచర్స్ ద్వారానే పెన్షన్ పంచవచ్చు కదా. కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరినీ వారం రోజులు ఇదే పని పెడితే ఎందుకు వెళ్ళవండి? ఇదంతా బురద చల్లే పరిస్థితి. ఈ మూడు పార్టీలు తట్టుకోలేని పరిస్థితి, భయం పుట్టింది. అంచేత ఏదో విధంగా చంద్రబాబు నాయుడు ఆఫ్ చేసే. చంద్రబాబు ఎందుకు కాబట్టి ప్రభుత్వం నీ కంట్రోల్లో ఉంది. నీ రెడ్డి, నీ చీఫ్ సెక్రటరీ రెడ్డి, నీ మనిషి చీఫ్ సెక్రటరీ, అతని కంట్రోల్లో ఉంది. చంద్రబాబు ఎందుకు ఆపుతాడు? ఆపే అధికారం చంద్రబాబుకి. నర్సీపట్నంలో 2014 వరకు తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి 2014 నుంచి గెలవడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇప్పటికీ ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాల్సిన పరిస్థితి ఎందుకు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి? రాజకీయాలు ఎలా ఉంటాయంటే, నేను 83లో రాజకీయాల్లోకి వచ్చా, అంటే నియర్లీ 42 years. అవునండి, దాటింది. ఏమో మళ్ళీ పాత ముఖం కొత్త ముఖం చూడాలనుకుంటున్నారేమో. అందుకే అలాగైనా సరే మనకి ఇబ్బంది లేదు. రాజకీయంగా ఇప్పుడు మేము రారాజుగానే ఉన్నాను నేను. అవును, 2014 వరకు ఎక్కడ తిరుగులేని నాయకుడిగానే మాక్సిమం అన్ని ఎలక్షన్స్ లో కూడా. ఇది 10వ ఎలక్షన్ అనుకుంటాను. నామినేషన్ చేస్తే 10వ ఎలక్షన్. రేపు కూడా నేను ప్రజలు కూడా నాకు పదవులు లేకపోయినా నాకు ఇచ్చి గౌరవిస్తున్నారు. రాష్ట్రంలో మీకు తెలుసు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నానంటే అది నా వ్యక్తిత్వం అవ్వచ్చు, లేదా ప్రజలు ఇచ్చిన ఆదరణ అవ్వచ్చు కదా. సరే, గెలుపు ఈజీ అని అంటారా, కష్టపడాలంటారు? గెలుస్తాం ఇప్పుడు నమ్మకం ఉంది. మనిషి అన్నవాడు ఆశాజీవి అండి. ఎవడైనా ఆశాజీవి కదా. లైఫ్ బాగుండాలా, గెలాలనుకుంటాం, గెలుస్తాం అనే నమ్మకంతో ముందుకెళ్తాం. నమ్మకం లేదు ముందుకెళ్ళగలుగుతాం. ఆ నమ్మకంతో వెళ్తున్నాం, ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇక్కడ నర్సీపట్నం కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేసిన ఆ రోజుల్లో. ఈ మధ్యన చేయలేకపోయారు, హాస్పిటల్ పాడైపోయింది. మళ్ళీ అవన్నీ పోతే రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఎలాగుంటే చూద్దాం. తర్వాత భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలి కదా. అంటే మీ ప్రత్యర్థి గణేష్ గారికి ఉన్న సినీ గ్లామర్ ఏమైనా మీకు ఏమైనా కొంత మైనస్? అదే సినిమా యాక్టరా, గ్లామర్? వాళ్ళ అన్నగారు పూరి జగన్నాథ్ డైరెక్టర్ గారు. మా తాత ఇప్పుడు కోటీశ్వరుడు అని చెప్పి నేను కోటీశ్వరుడు చెప్పుకోలేను. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. వాళ్ళ అన్నయ్య సినిమా డైరెక్టర్ అయితే ఇతనికి గ్లామర్ ఉంటుంది, అదేముండదు. ప్రజలు ఇంకా రేపు ఆలోచన తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటారు.